ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. సింహరాశి వారి ఫలితాలు కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి. 1వ వారం పర్వాలేదు, చాలా బాగుంది. 4వ వారం అద్భుతంగా ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఈ 2 వారాలే మన తికమకకి గురి చేస్తాయి. మనం చేసేటువంటి పనిలో నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోతుంది. నేటివిటీ కాదు, నెగిటివిటీ బాగా పెరిగిపోతుంది. అంటే ఇతరుల వల్ల మన వల్ల పరస్పరమైనటువంటి దూషణ, ఇబ్బందికర వాతావరణం. లంచం ఇచ్చేవాడు చాలా ఉంటాడు, పుచ్చుకోవడానికి నీకు సిగ్గుండాలిగా. ఆ విషయాన్ని ఆలోచించుకోండి. వాడు అశుద్ధం ఇస్తున్నాడు, తీసుకుంటావా? అది అశుద్ధం లాంటిది అనుకోవాలి. అప్పుడు మనం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మన ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా ఉండే అవకాశం. ఒకేలే పర్లేదు, సంక్రాంతికి డబ్బులు కావాలి నాకు అంటే సంక్రాంతి సంబరాల కోసం లంచాలు తీసుకుంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత నీకు పోలీసు వాళ్ళ సంబరం బాగా ఉంటుంది. అది జాగ్రత్త. అంటే కటకటాలు రుద్రయ్య సినిమా చూపిస్తారు మనకి. జాగ్రత్త ఉండకపోతే కష్టం. అదేమిటండి, ఏదో చెప్పేది సూటిగా చెప్పండి అంటే 1వ వారం 4వ వారంలో మన బుద్ధి బాగా పనిచేస్తుంది, అనుకూలంగా ఉంటాం, ఎటువంటి తప్పులు పని చేయం. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది, సంతాన యోగం ఉంది, వైవాహిక జీవనం ఉంది. 2వ వారంలో యావరేజ్ ఫలితాలు. పర్లేదు, యావరేజ్ ఉంది. తల్లిదండ్రుల మాట వింటే మంచిది అనుకుంటే పర్వాలేదు, గెటర్ అయిపోతుంది. చదువుకుంటే భగవద్గీత పరిపూర్ణంగా చదువుకోగలిగితే, పరిపూర్ణంగా అంటే 18 అధ్యాయాలు చదవలేం కదండి వారంలో. దానికోసమే మీరు 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. 2వ వారంలో 7 నుంచి 14 అధ్యాయాలు భగవద్ చదవండి అనుకుని ఉంటుంది. ఇక 3వ వారంలో 1, 2, 3 రోజులు బాగా ఉంది, యావరేజ్గా ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనకి. 4వ రోజు నుంచి 3వ వారంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు, వాహన ప్రమాదం, అగ్ని ప్రమాదం, వాహన ప్రమాదం, ఈ కంపెనీలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి కార్మిక సోదరులకి ప్రమాదం. మీరు చేసే తప్పే. ఓనర్ ఏం చేస్తాడు? ప్రతిరోజు ప్రతి గంట మీ ఎంబడి పక్క నుండి చూసుకుంటాడా? మిమ్మల్ని పెట్టుకునేందుకు 4 పనోళ్ళు, 4 పని ఇంకొక హయ్యర్ ఆఫీసర్, ఆయన మీద ఇంకొక హయ్యర్ ఆఫీసర్, ఇంతమందిని పెట్టి మళ్ళీ ప్రమాదం జరిగితే ఓనర్ తీసుకొచ్చి వీళ్ళ కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఎందుకు ఇస్తాడు కోట్లు? ఎందుకు ఇవ్వాలి? నువ్వు నీకు దిక్కు దివాణి లేకుండా బాబు నాకు ఉద్యోగం ఇవ్వంటే వాడు ఉద్యోగం తీసుకున్న తర్వాత ఉద్యోగం చేస్తూ నువ్వు కాకపోతే ఇంకొకడు, లేదా ఇక్కడ ఓనర్ కాదు ఇంకొకరు ఉద్యోగం తీసుకొచ్చుకో. కానీ ఉద్యోగం కోసం వెతుకులాడుతూ ఉద్యోగం పొందిన తర్వాత ప్రమాదానికి కారకుడు నువ్వే అయిపోయి అది యజమాని పడి యజమాని నష్టాన్ని భరించాలి, లోన్లు కట్టాలి, ఇన్సూరెన్స్ కట్టాలి, మీకు డబ్బులు ఇవ్వాలి, మొత్తం మీద మూసేసుకొని దుకాణం మూసేసుకొని వాడి పెళ్ళం ఊరేసుకొని చచ్చిపోవాలి. ఇది కాదు కదా. కార్మికుడు పని చేయాలి. ఆ 10 మంది కార్మికులు పని ఉన్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అలా చేయకపోవడం వల్ల మీకు 3వ వారంలో ఉన్నటువంటి 4 రోజులు, 3వ వారంలో ఆఖరి 4 రోజుల్లో అటువంటి పారిశ్రామిక రంగంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కనపడుతుంది. కార్మికులు జాగ్రత్త. మీ ప్రాణాలు విలువైనవే, కాదని చెప్పట్లేదు. కానీ మీ వల్ల మిగతా వాళ్ళ 10 మంది ప్రాణాలు కూడా విలువైనవే. మన ఒక కార్మికుడు చేసే పొరపాటు అనేది నష్టం. అది ఆవిరి ఎక్కువైందో, నువ్వు సరిగ్గా ముయ్యలేదో, సరిగ్గా ట్రిగ్గర్ ముయ్యలేదో, ఆ బాయిలర్ ఎక్కువ వేడైందో, ఆ గ్యాస్ ఎక్కువ లీక్ అయిందో, అది ముందు చూసుకోవడానికి మీకు ఇచ్చిన ఉద్యోగం అది. అక్కడ పర్యవేక్షణ, పారిశ్రామికంలో ఉన్నటువంటి కార్మికులు పని, ప్రొడక్షను, ఇవన్నీ చేసుకోవడానికి అందరు మీకే పని ఇచ్చింది. కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ఒక్కడని పని చేయడు కదా, అందరికి పని ఇస్తారు కదా. కింద పొరపాటు చేస్తే మిగతా వాళ్ళందరికీ పనిష్మెంట్ ఎందుకు? కాబట్టి అలా మనం చేసేటువంటి ప్రమాదం కొద్ది ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే వంటింట్లో కూడా ప్రమాదం జరిగే అవకాశం. ఒక ఆశ్చర్య విషయం చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బాత్రూంలలో కూడా మురికి బోట్లు అని చెప్పేసి నానా రకాలుగా యాసిడ్ అవన్నీ మిక్స్ చేసేసి దాని వేసరికి ఆ ఊపిరి ఆడక దాంట్లోంచి లంగ్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళు అక్కడ కూడా జాగ్రత్త, పనిచేసే మగవాళ్ళు కూడా జాగ్రత్త. మనం పని అక్కడ నల్లగా ఉందని చెప్పి శుభ్రం చేయడానికి వెళ్తున్నాం కదా, డిఫరెంట్ అన్ని యాసిడ్స్ మిక్స్ చేస్తే ప్రమాదకరమైన విషతుల్యమైనటువంటి విష రసాయనాలు ఏర్పడి అది కూడా లంగ్స్లో దెబ్బ కొడుతుంది. అది దీర్ఘకాలికమైన రోగాన్ని కలిగిస్తుంది. మనమే ప్రమాదం తీసుకున్నట్టు. కాబట్టి మనం దానికి తగిన పద్ధతి తీసుకొని జాగ్రత్తగా ఉంటూ ఒకే పదార్థాన్ని వాడుతూ ఒకరోజు 2 రోజులు 3 రోజులు దాన్ని వాడదాం, శుభ్రం చేసుకుందాం. అలాంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని గమనించుకోండి. ఇలాంటివి కూడా జరుగుతాయి. మన స్వయంకృతాపరాధాలు అంటారు వాటిని. కాబట్టి ఈ 3వ వారంలో ఆఖరి 4 రోజులు 3వ వారంలో ఆఖరి 4 రోజులు చాలా జాగ్రత్త ఉండాలి. పెట్టుబడి పెట్టొద్దు, షేర్ మార్కెట్ వెళ్ళకూడదు, లాటరీ వెళ్ళకూడదు, జూదం అసలు ఉండకూడదు. 2వ వారం సామాన్య ఫలితాలే.
పక్కోడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకున్నట్టు ఉంటుంది. అలాంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఆడవాడు పందాలు ఆడాడు అని చెప్పేసి నీ పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టేసి నువ్వు పందెం ఆడాల్సిన అవసరం లేదు. వేడుకగా చూద్దాం అనుకుంటున్నా చూడు, అది కూడా ఇష్టం లేకపోతే ఆగి నీ పని చేసుకో. పిల్లలతో ఒకటి సరదాగా ఏ దేవాలయానికో దీక్షకో క్షేత్రానికో వెళ్ళి హ్యాపీగా అద్భుతమైన ప్రశాంతం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, భగవంతుడి కృపాకటాక్షాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. కానీ 1-4 వారాల్లో తప్పకుండా మీకు ధనలాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, విదేశాల్లో స్వదేశంలో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం, మంచి ఉన్నత స్థాయి విద్యా పరిపూర్ణత, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సమస్య తగ్గిపోవడం, భార్యాభర్తల మధ్య మైత్రి, శుభకరమైన సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. ఈ మాసం మొత్తం కూడా 1-4 వారాల్లో శుభ ఫలితాలు, అత్యుత్తమ శుభ ఫలితాలు, 2వ వారంలో యావరేజ్, 3వ వారంలో ప్రారంభంలో జాగ్రత్త, తర్వాత 4 రోజులు తీవ్ర ప్రమాదాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేసే అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఏదేమైనా తొందరపడ మంచిది కాదు. భగవద్గీత పారాయణం, దైవ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.